అందరికీ నమస్కారాలండి. ఈరోజు విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో ఏదైతే 8 మంది శాసనసభ్యులు ఉన్నారో వాళ్ళందరితో యాక్చువల్గా ఈరోజు అటు కమిషనర్ గారితోనూ బిఎంఆర్డీఏ అధికారులతోనూ ఇంజనీర్లతో ఈరోజు జరిగింది. మెయిన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, అందులో కూడా పర్టికులర్గా వాటర్, డ్రింకింగ్ వాటర్ రీసెంట్గా వచ్చిన ఎలినో ప్రాబ్లంతో కొన్ని దగ్గరలో బోర్లు కిందకి వెళ్ళిపోవటం, వాటర్ లాగండా పోయినాయి. అందుకనే దాని మీద హై ప్రయారిటీ ఇచ్చి ఈరోజు రాష్ట్రం మొత్తంలో ముఖ్యమంత్రి గారు అయితే ఆల్మోస్ట్ ఎవ్రీ 3 డేస్కి ఒకసారి దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి చేస్తున్నారు. మున్సిపల్ శాఖ కూడా రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో, పర్టికులర్గా రాయలసీమలో ఈ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది. అయితే విశాఖపట్నంలో కూడా ఈ మధ్య రావటం, కొన్ని అపార్ట్మెంట్లలో వాటర్ సరిగా ఇవ్వకుండా అవ్వడం జరిగింది. అందుకని దాని మీద ఒక పర్మనెంట్ సొల్యూషన్కి, టెంపరీ కాదు, పర్మనెంట్ సొల్యూషన్కి ఈరోజు 8 మంది ఎమ్మెల్యేలతో చాలా డీటెయిల్గా, మనకట్టా త్వరలో గోదావరి వాటర్ వస్తుంది. వాటర్ వస్తే దాన్ని స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకోవాలంటే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ కావాలి. అది ఎక్కడెక్కడ చేయాలో, ఎక్కడెక్కడ పాసిబిలిటీ ఉంది. ప్రజెంట్ ఉన్న ట్యాంక్స్ ఏదైతే ఉందో దాంట్లో సిల్ట్, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని దగ్గర 1.5 టీఎంసీ స్టోర్ చేసుకోగలిగింటే ప్రజెంట్ 0.8 స్టోర్ చేస్తున్నారు దానికి మెగా దగ్గర. దానికి కారణం ఏంటంటే సిల్ట్ ఉంది. ఆ సిల్ట్ రిమూవ్ చేస్తే కొంచెం స్టోర్ చేసుకోవచ్చు. అంతేగాని కొన్ని దగ్గర ఇంకా ఒక 200-300 ఎకరాల పక్కన ఉంది, దాన్ని కూడా సమ్మర్ స్టోరేజ్ చేసుకుంటే బెటర్ అవుతుందని అటు ప్రజాప్రతినిధులు యాక్చువల్గా సలహాలు ఇచ్చారు. ఆ విధంగా ఈరోజు డ్రింకింగ్ వాటర్ సుమారుగా ఒక 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ యొక్క విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్కి ప్రతి ఇంటికి, ప్రతి ఒక్కరికి 135 లీటర్ల వాటర్ని ప్రతిరోజు ఇవ్వగలం అనే దాంతో యాక్చువల్గా ఈరోజు చాలా డీటెయిల్గా మెయిన్ టోటల్ డిస్కషన్ అదే, దాని మీదే డిస్కషన్ జరిగింది. అదేవిధంగా ఓల్డ్ పైప్ లైన్స్ 30 ఏళ్ళు 40 ఏళ్ళ క్రితం వేసినవి అవి రీప్లేస్ చేయమన్నారు. వాటికి కావచ్చు, సిల్ట్ చేయటం కావచ్చు, సోర్స్ కావచ్చు, వీటన్నిటి కూడా దాదాపు ఒక 1000 కోట్లు కావాలన్నారు. దాన్ని యూసీఎఫ్ ఫండ్లో అటు కేంద్రం ఇచ్చే 25%, రాష్ట్రం కానీ లోన్స్ కానీ వాటి 75%తో దాన్ని ఇమ్మీడియట్గా ప్రాజెక్ట్ చేయమన్నాను. దానికి వాళ్ళకి 2 to 3 months టైం అడిగారు అధికారులు. ఈ 2 to 3 monthsలో ఆ ప్రాజెక్ట్ చేసి దాన్ని శాంక్షన్ చేసి ఖచ్చితంగా, ఎందుకంటే అన్నిటికంటే సమాజంలో ఎక్కడైనా ఒక మున్సిపాలిటీ కావచ్చు, లోకల్ బాడీ అంటే ప్రజలు ఫస్ట్ కోరుకునే స్వచ్ఛమైన వాటర్. ముఖ్యమంత్రి గారు కూడా రెగ్యులర్ దీని మీద స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారు. అది జరిగింది. రెండవది, ఎస్టీపీలు అనేక ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఎస్టీపీస్ వాటర్ని ట్రీట్ చేసి ఇండస్ట్రీస్కి ఇస్తే మున్సిపాలిటీకి డబ్బులు వస్తాయి. దాంట్లో అనేక డెవలప్మెంట్స్ చేయొచ్చు. దాని మీద ఆల్రెడీ 1500 crores ఒక ప్రాజెక్ట్ తయారు చేస్తున్నారు. 1500 కోట్లతో ఒక ప్రాజెక్టు, అది అంటే బేసిక్ చేస్తున్నారు. కంప్లీట్ డిపిఆర్ తయారు చేయాలి. అది చేస్తే సిటీలో ఉన్న అన్ని ఎస్టీపీలు, రాబోయే ఎస్టీపీలు అన్నింటినీ ఒక నెట్వర్క్తో కలుపుతారు. ఆ వచ్చిన వాటిని ఒక దగ్గర ట్రీట్ చేసి ఇండస్ట్రీస్కి ఇస్తే మళ్ళా అమౌంట్ కార్పొరేషన్కి వస్తుంది. కొన్ని ఇండస్ట్రీస్ని అడ్వాన్స్ కూడా కొంత పెట్టుబడి పెట్టడానికి ప్రిపేర్ అయ్యారు. దాన్ని కూడా యాక్చువల్గా ఒక 2 monthsలో ఆ డిపిఆర్ కూడా, అంటే డిపిఆర్ చేశారు కానీ టెండర్కి పోయేటట్టుగా ఇంకా చేయలే. సో ఆ టెండర్కి పోయేటట్టుగా ఆ డిపిఆర్ కూడా చేయమంటం జరిగింది. అదేవిధంగా రోడ్స్ ఏదైతే ఉండే శాచురేషన్లో, ఎక్కడైతే రోడ్లు అవసరమో రోడ్లు కావచ్చు, లైట్లు కావచ్చు, శాచురేషన్లో చేయమని ఎస్టిమేషన్ చేయమన్నాను. అది బహుశా 1 monthలో చేస్తారు. అయితే రోడ్లు వేయాలంటే ఎక్కడైతే యూజీడీ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, లేదా ఎలక్ట్రికల్ కావచ్చు, టెలిఫోన్ లైన్స్ కావచ్చు, గ్యాస్ లైన్ చేస్తున్నారు, అది కంప్లీట్ చేసిన తర్వాతే రోడ్లు వేయమన్నాను. మరొకటి, కొన్ని దగ్గర బీటీ రోడ్లు వేయడానికి టెండర్లు అయిపోయి చాలా కాలం పెండింగ్ ఉన్నాయి. ఈ యుద్ధం వచ్చిన తర్వాత రేట్లు పెరగటం వల్ల, అంటే 45,000 ఉన్నది 75,000, 80,000, 90,000 పోయింది. అందువల్ల రాష్ట్రం మొత్తం, దేశం మొత్తంలో ఆ బీటీ రోడ్లు ఆపేశారు కొంతకాలం. అయితే మళ్ళా ప్రభుత్వం 40 లక్షల పైన ఉండే వాటికి జీవో ఇచ్చింది. 40 లక్షల కంటే తక్కువ టెండర్ ఉండే వాటికి 6 నెలలు ఇది ఉండే వాటికి ఇవ్వాల. దాన్ని ముఖ్యమంత్రి గారు అడిగితే ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడే ఆ కన్సర్న్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారితో మాట్లాడాను. సార్, సీఎం గారు యాక్సెప్ట్ చేశారు. రేపు సోమవారం కానీ మంగళవారం కానీ ఆ జీవో ఇప్పిస్తామన్నారు. అందుకనే కమిషన్ గారికి చెప్పాను, వాళ్ళందరినీ పిలిచి ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేయమనండి.
నెక్స్ట్ వీక్లో జియో ఇస్తామని. అదేవిధంగా లైట్స్ కొన్ని ఏరియాలో స్తంభాలు లేవు, ఆ స్తంభాలు వేయడానికి దాదాపు ఒక 14 కోట్లు అవుతుందన్నారు. అది కూడా శాచ్యురేషన్ మోడ్లో చేయమని. ఈ విధంగా అటు కేంద్రం ఇచ్చే యూసీఎఫ్ షేర్ కావచ్చు, అమృత్ 2.0 కావచ్చు, లేదా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే షేర్ కావచ్చు, యుఎల్బి షేర్ కావచ్చు, లోన్ కావచ్చు, ఇవన్నింటిలో కూడా రాబోయే 2 సంవత్సరాల్లో ప్రజలకు అవసరమైన 100% డ్రింకింగ్ వాటర్, రోడ్స్, డ్రైన్స్, అంటే డ్రైన్స్ అంటే రెయినీ వాటర్ వచ్చినప్పుడు డ్రైన్స్, తర్వాత లైట్స్, ఇవన్నీ శాచ్యురేషన్లో చేయమని గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశించి ఈరోజు ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్లో పర్టికులర్గా డ్రింకింగ్ వాటర్ కోసం ఈరోజు మీటింగ్ పెట్టారు. దాంతో అనేక కొన్ని స్లమ్స్ ఆల్రెడీ ఒక స్లమ్కి టెండర్ కూడా పిలిచారు. ఆ ప్లేస్ ఏంటది? వెల్లంపేట స్లమ్. అక్కడ 0.51 ఏకర్ ఉంది. 171 మంది 40 ఏళ్ళ నుంచి ఉన్నారు. వాళ్ళు ఉండేది ఎంతంటే ఒక్కొక్కరు 4 అడుగులు 5 అడుగులు ఉండారు. ఎమ్మెల్యే గారు నన్ను తీసుకొచ్చి చూపించారు, వాళ్ళతో మాట్లాడా. వాళ్ళందరూ సార్ మాకు ఇల్లు కట్టించండి 46 అంటే కొడుకులు ఉండారు, మనవాళ్ళు ఉండారు, కూతుర్లు ఉండారు, కోడలు దాంట్లోనే ఉండారు. అయితే దాంట్లో 12 ఫ్లోర్స్లో పీపీపీ మోడల్లో కట్టడానికి గవర్నర్ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది. టెండర్ ఉంది, నెలాఖరికి టెండర్ పిలుస్తున్నారు. 12 అంతస్తుల్లో కడుతున్నాం. ఒక్కొక్కరికి 420 చదరపు అడుగులు. అది టెండర్ మన నెలాఖరికి అయిపోతుంది. డేట్ ఓపెన్ చేస్తారు. ఎమ్మెల్యేలందరూ కూడా మా దగ్గర కూడా చాలా స్లమ్స్ ఉన్నాయి సార్, అవన్నీ టేకప్ చేయమన్నారు. కమిషనర్ గారు చెప్పాను, అవి స్టడీ చేసి టేకప్ చేస్తే అదే మోడల్లో పోతామని చెప్తుంది. ఈ నెల 15వ తారీఖున అన్నారు సార్, మళ్ళీ సెప్టెంబర్ అంటున్నారు. అది వస్తే ముందు ఈ ప్రాబ్లం సాల్వ్ అంటే అది వస్తే సగం ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. తర్వాత వచ్చిన వాటర్ స్టోరేజ్ చేసుకోవాలి, సమ్మర్ స్టోరేజ్. దానికోసంగా ఇవాళ ఎక్కువగా డిస్కషన్ జరిగింది. దాన్ని కూడా ఎలా చేయాలి, దాన్ని కూడా డీప్ వెళ్తాను. డేటా సెంటర్లు వాటర్ సమస్య కాదు, రాజకీయంగా కొందరు కావాలని చేస్తున్నారు. డేటా సెంటర్స్కి ఇవ్వాల్సిన వాటర్ కావచ్చు, ప్రజలకి తాగటానికి ఇవ్వాల్సిన వాటర్ కావచ్చు, ఏమి ఇబ్బంది లేదు. సీఎం గారు చాలా క్లియర్గా ఎంత వాటర్ కావాలో అంత వాటర్ చేస్తున్నారు. అందువల్ల దాన్ని రాజకీయం చేసి అంటే డేటా సెంటర్లను రానియకుండా తరివేయడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా మేము ముందుకు పోవడం జరుగుతుంది. ఎవరికి ఇబ్బంది ఉండదు. ఈరోజు యాక్చువల్గా ఎమ్మెల్యే అందరూ మాట్లాడితే వాటర్కి 1000 కోట్లు పెడుతున్నాం. 1000 కోట్లు. థ్యాంక్ యూ.